మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రామినేని వెంకటేశ్వర్లను అధ్యక్షులుగా కార్యవర్గ సభ్యులు ప్రకటించనున్నారు. ఇక ఉద్యోగుల పీఆర్సీని వెంటనే అమలు చేయాలని రామినేని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 317 బాధితులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు. ఇక సిపిఎస్ను రద్దు చేసి పెండింగ్ డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మరియు ప్రాథమిక సభ్యులకు నా మీద నమ్మకం ఉంచి ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్క టీయూటీఎఫ్ కార్యకర్తకి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా ఉపాధ్యాయ సమస్యల సాధనే ధ్యేయంగా ఏర్పడ్డటువంటి సంఘం. ఆ విధంగా ఏర్పడ్డటువంటి సంఘంలో నాకు అధ్యక్ష స్థానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి ఈ సమావేశంలో ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వము పీఆర్సీ కమిటీ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని వీలైనంత తొందరగా పీఆర్సీని ప్రకటించాలని చెప్పి సమావేశము